ఇక మకర సంక్రాంతి సీజన్లో భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. శబరికొండ అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథన్ అందిస్తారు. విశ్వనాథన్, ఈ రోజు జరిగే విశేషాలేంటి శబరిమలలో? మాధురి, శబరిమలై ఆలయం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మకర సంక్రాంతికి సీజన్లో మకర జ్యోతిని దర్శించుకునేటందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం అనేటువంటిది ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. సుమారుగా 2 లక్షల మంది భక్తులు ప్రస్తుతం శబరిమలై కొండ మీద అయ్యప్ప స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారని అనేటువంటిది దేవస్థానం అధికారులు చెబుతున్నటువంటి లెక్కలు. ప్రస్తుతాన్ని చూసినట్లయితే కనుక శబరిమలై ఆలయం 5 కొండలతో కూడి ఉంటుంది. ఈ 5 కొండల్ని కూడా ఎక్కి దర్శించుకునేటువంటి యాత్రను పెద్ద పాదం అని పిలుస్తారు. ఈ పెద్ద పాదం చేసేటువంటి భక్తులు ఎరుమేలి అనేటువంటి చోట దిగి అక్కడ వనయాత్ర ప్రారంభిస్తారు. శబరిమలై అయ్యప్ప స్వామి గిరిజనులకు ఆరాధ్య దైవం కాబట్టి ఆయన యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని ఎరుమేలి అనేటువంటి చోట ఒక్కసారి గిరిజన సాంప్రదాయానికి అనుగుణంగా నాట్యం చేసి వనయాత్ర చేయడం అనేటువంటిది ఆనవాయితీ. అక్కడ వావర్ స్వామిని దర్శించిన తర్వాత స్వామివారి పుంగావనము అంటే అయ్యప్ప స్వామి యొక్క పువ్వుల వనం ఏదైతే ఉందో ఆ వనాన్ని దర్శించి అక్కడి నుంచి పెద్ద పాదం యాత్ర చేస్తారు. 4 కొండలు ఎక్కి దిగిన తర్వాత పంబా నదిని చేరుకొని ఆ పంబా నది దగ్గర స్నానం చేసి అక్కడ కన్నిమూల గణపతికి మొక్కిన తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలై బయలుదేరుతారు. పెద్ద పాదం చేయలేని భక్తులు నేరుగా వాహనాల ద్వారా పంబా నదికి చేరుకొని అక్కడి నుంచి ఈ యాత్రికులకి తోడుగా బయలుదేరతారు. కాబట్టి పంబా నది నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో శబరిమలై ఉంటుంది. ఈ 6 కిలోమీటర్ల దారి మాత్రం అందరూ తప్పనిసరిగా నడిచి వెళ్లాల్సినటువంటి నడకదారిగా నిలుస్తుంది. ఈ నడకదారి మొత్తం కూడా ఇప్పుడు ఈ రోజున ఈ ఆదివారం, సోమవారం, మకర సంక్రాంతి ముందు వచ్చేటువంటి ఈ భోగి రోజున కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అయ్యప్ప నామాలతోటి శబరిగిరులన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నటువంటి వేళ మకర సంక్రాంతి ప్రత్యేక పూజలకు శబరిమలైలోని ట్రావెంకూర్ దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అయ్యప్ప స్వామి కొండ మీద ప్రస్తుతము ఆలయానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూర్తిగా రాచరిక సాంప్రదాయాలతోటి మకర సంక్రాంతి సీజన్లో పూజలు జరిపించడం ఆనవాయితీగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా మకర సంక్రాంతి రోజున అంతకు ముందు రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. మాధురి, విశ్వ ఆభరణాల యాత్ర మొదలైందా శబరిమలలో? శబరిమలలో తిరువాభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి రాచపుత్రుడిగా జన్మించినటువంటి నేల ఇది. అందుచేత ఆయనకు ఏర్పాటు చేసినటువంటి తిరువాభరణాలు అన్నిటినీ కూడా శబరిమలకు దగ్గరలోని పందలం అనేటువంటి చోట ప్రతి సంవత్సరం భద్రపరిచి ఉంచుతారు. సంవత్సరంలోని 360 రోజులు కూడా అక్కడే అయ్యప్ప స్వామి వారి ఆభరణాలన్నీ కూడా భద్రపరిచి ఉంటాయి. ఈ మకర జ్యోతి మకర సంక్రాంతికి 3 రోజుల ముందు అక్కడ పందలంలోని అయ్యప్ప స్వామి యొక్క రాజవంశీకులందరూ కూడా పూజలు నిర్వహిస్తారు. అక్కడ ఉండేటువంటి రాజకుటుంబీకుల్లోని పెద్దను వలియ రాజు అని పిలుస్తారు. ఆ వలియ రాజు ఆధ్వర్యంలో ఈ ఆభరణాలను తెరిచి వాటికి పూజలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి వలియ కోయిక్కర్ ధర్మశాస్త్ర ఆలయం అని పిలుస్తారు. ఆ ఆలయంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఇది అచ్చంకోవిల్ అనేటువంటి నది ప్రవహిస్తున్నటువంటి నదీ తీరంలోని ధర్మశాస్త్ర మందిరము. ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత పందలంలోని ఉన్నటువంటి రాజకుటుంబీకులందరూ కూడా మొదటగా దర్శనం చేసుకుంటారు. అదే మాదిరిగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రాజకుటుంబీకులు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆభరణాల్ని 4 పెద్ద పెద్ద పెట్టెల్లో భద్రపరిచి వాటిని అప్పగించడం జరుగుతుంది. రాజవంశానికి చెందినటువంటి ప్రతినిధి ముందు ఖడ్గం ధరించి ముందు బయలుదేరిన తర్వాత ఆయన బాటలో ఈ 4 పెట్టెల్లో ఉన్నటువంటి తిరువాభరణాలను ఎత్తుకున్నటువంటి యాత్రికులు, ముఖ్యమైనటువంటి స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో పరిచారికులు, వారు బయలుదేరతారు. సుమారుగా 3 రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి గ్రామాల మీదుగా ఈ యొక్క తిరువాభరణ యాత్ర అనేటువంటి సాగుతుంది. తిరువాభరణ యాత్ర సాగుతున్నంతసేపు కూడా దారి పొడవునా జ్యోతులు వెలిగించి ఈ తిరువాభరణాలకి
కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలోని అనేక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఐరూరు, పెరియాడు, పుంగావన్, నీలక్కల్ వంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ జ్యోతులు హారతులు పడుతూ కూడా స్వాగతం పలుకుతారు. ఈ మాదిరిగా వచ్చినటువంటి తిరువాభరణ యాత్ర అట్టతోడ్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాక ట్రావెంకూర్ దేవస్థానం అధికారులు ముందుకు వచ్చి వాటికి స్వాగతం పలికి శబరిమలై కొండకి చేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. తిరువాభరణ యాత్ర జరుగుతున్నంతసేపు కూడా ఆ ప్రాంగణం అంతా కూడా అయ్యప్ప స్వామి నామాలతో మార్మోగుతూ ఉంటుంది. శబరిమలై ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు అని చెప్తారు. అందుచేత పరశురాముడు సకల విద్యలలో కూడా నిష్ణాతుడు కాబట్టి ఈ తిరువాభరణాల్ని రక్షించేటందుకు గాను సర్పబంధనం, గరుడ బంధనం చేశారని చెప్తారు. ఇందుకు తగినట్లుగా తిరువాభరణాలు పందలం రాజకోటలో ప్రవేశించి అక్కడి నుంచి ప్రారంభం అయ్యేటువంటి సమయంలోనే గరుడ పక్షి అక్కడికి రావడం ఆనవాయితీ. తిరువాభరణ యాత్ర సాగుతున్నంతసేపు అంటే ఆభరణాలు వివిధ గ్రామాల మీదుగా వస్తున్నంతసేపు కూడా ఆకాశంలో గద్ద అదే పనిగా దానికి ఎస్కార్ట్ డ్యూటీ చేస్తూ కూడా ముందుకు రావడం అనేటువంటిది ఒక విశేషంగా చెప్తారు. మరి యొక్క అంతర్లీనమైన అంశం ఏమిటంటే కనుక పందలం అనేది అయ్యప్ప స్వామి పుట్టి పెరిగిన ప్రాంతంగా చెబుతారు కాబట్టి అక్కడ ఇప్పటికీ కూడా అయ్యప్ప పుట్టి అక్కడ అయ్యప్ప దొరికినటువంటి ప్రాంతం కాబట్టి అయ్యప్ప దొరికి పెరిగినటువంటి రాజమందిరం ఏదైతే ఉందో ఆ రాజమందిరాన్ని, అందులో అయ్యప్ప పూజ చేసుకున్నటువంటి పూజా మందిరాన్ని, ఆయన సంప్రదించిన తాళపత్ర గ్రంథాలని కూడా ఇప్పటికీ చూడవచ్చు. అయ్యప్పకు పరమ భక్తుడైనటువంటి ప్రముఖ గాయకుడు జె యేసుదాసు ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేయడము, భక్తుల విశ్రాంతి మందిరాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అందుచేత పందలం రాజకుటుంబీకుల పూజలు అందుకున్నటువంటి తిరువాభరణాలు ప్రస్తుతం అటవీ మార్గంలో ఐరూర్, పెరియాడ్, పుంగావనం, నీలక్కల్ వంటి ప్రాంతాల మీదుగా అట్టతోడు చేరుకున్నటువంటి ప్రదేశం ఇది. ఈ సమయంలో ట్రావెంకూర్ దేవస్థానం తరపున ఆ తిరువాభరణాలకు స్వాగతం పలికి శబరిమలైకి తరలించడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి. మాధురి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.